ఇలాంటి హక్కులు ఇచ్చారు. ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్గు అంటే. ఈ ఆబ్జెక్షనబుల్ కమెంట్ చేసినందుకు ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఆయనకు నోటీసులు పంపించారు. 3 days later. తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్గు అంటే. పగిలిందా? మా యూనిట్లో అందరినీ హగ్గు చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్గు ఇవ్వలే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో పిచ్చివాడు కదండి, అంతకంటే ఏమైనా ఉందా? అని ఎవరికైనా చూపించండి రా. థ్యాంక్ యూ, బాగుంది. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది, ఈడికుంది. బాగుంది, ఓపెనింగ్ బాగుందయ్యా. నీ మొహలాగే చండాలంగా ఉంది. మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది. ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3ోది ఉంది భయ్యా, మాట్లాడటం భాష బాయ్. ఆ అమ్మాయిని చూడడానికి మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. గారు కరెక్టేనా? అనకాపిల్లో మనం శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను దిమ్మలాగా ఎలా కూర్చోడు చూడు, ఎదవ సచ్చినోడు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో చూపిస్తాను.